డియర్ పేరెంట్స్, నమస్కారం. మీకు తెలుసా, సుమారుగా 40% మంది విద్యార్థులు రాంగ్ కెరీర్ ఎంపిక చేసుకోవడం వలన, తమకు ఆసక్తి లేని కోర్సుల్లో చేర్పించడం వల్ల డిప్రెషన్, బర్న్అవుట్, ఆత్మహత్య ఆలోచనలు వంటి తీవ్రమైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని. దీనికి ప్రధాన కారణాలు విద్యార్థి ఆసక్తికి, కోర్సుకి మధ్య గ్యాప్ ఉండటం, తల్లిదండ్రుల నిర్ణయానికి ఎదురు చెప్పలేకపోవడం, తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు సరైన కెరీర్ అవేర్నెస్ లేకపోవడం, మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ చదవకపోతే సామాజికంగా చిన్నచూపు చూస్తారనే భయం. ఈ మానసిక సమస్యల వల్ల తీవ్రమైన ఒత్తిడి, నిద్ర లేవకపోవడం, పరీక్షల్లో ఫలితాలు తగ్గిపోవడం, నిరుత్సాహం, నిరాసక్తత, తీవ్ర స్థాయిలో ఆత్మహత్య ఆలోచనలు కలగవచ్చని నిపుణులు అంటున్నారు. మరి ఈ సమస్యలకు పరిష్కారం? 1. ప్రారంభ దశలోనే కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. 8వ తరగతి నుండి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి. సైకోమెట్రిక్ టెస్టుల ద్వారా విద్యార్థి వ్యక్తిత్వం, ఆసక్తులు, నైపుణ్యాలు తెలుసుకోవాలి. ప్రొఫెషనల్ కౌన్సిలర్ల చేత గైడెన్స్ ఇప్పించాలి. 2. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పాఠశాలల్లో తల్లిదండ్రులకు వర్క్షాపులు నిర్వహించాలి. పేరెంట్స్ కోరుకునేది కాకుండా పిల్లలు కోరేదే ముఖ్యమైన విషయాన్ని వివరించాలి. సాధారణ కెరీర్లతో కూడా గొప్ప స్థాయికి చేరిన వారి చరిత్రలను తెలియచేయాలి. 3. లైఫ్ స్కిల్స్ను పాఠ్యాంశంలో భాగం చేయాలి. ఎమోషనల్ కంట్రోల్, స్ట్రెస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు బోధించాలి. విద్యార్థులు తమ సమస్యలు ఓపెన్గా చెప్పుకోగలిగే వాతావరణాన్ని కల్పించాలి. 4. స్నేహితులు, ఉపాధ్యాయుల సపోర్ట్ ఉండాలి. బర్న్అవుట్, నిరాసక్తత లక్షణాలను గుర్తించగలిగేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. స్కూల్ మరియు కాలేజీల్లో కౌన్సిలింగ్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలి. 5. వివిధ రకాల కెరీర్ చాయిస్లపై అవగాహన కల్పించాలి. ఇంజనీరింగ్ లేక మెడిసిన్ మాత్రమే కెరీర్ కాదు అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. డిజైన్, సైకాలజీ, వ్యవసాయం, స్పోర్ట్స్, మీడియా వంటి ఫీల్డ్ల గురించి తెలియచేయాలి. 6. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలి. ప్రతి పాఠశాలలో సైకలాజికల్ కౌన్సిలర్లను నియమించాలి. కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిదే అనే అవగాహన కల్పించాలి. ఇక చివరి మాట, గ్రేడుల కన్నా గొప్పది సరైన కెరియర్ ఎంపిక. పిల్లలు తమకు నచ్చిన, తగిన కెరీర్ ఎంపిక చేసుకునేలా చేయడమే వాళ్ళ భవిష్యత్తును కాపాడే మార్గం. పరీక్షల్లో గ్రేడులు కాదు, కెరియర్లో సరైన దిశ ముఖ్యం. మన పిల్లలు 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులు ఒకటే ఆలోచనలో పడతారు. ఏ కోర్సు, ఏ కాలేజీ, ఎక్కడ చదివించాలి, ఎక్కడ చదివిస్తే ఎక్కువ మార్కులు, ర్యాంకులు వస్తాయో అక్కడే జాయిన్ చేద్దామని నిర్ణయం చేస్తారు. కానీ పత్రికలో వచ్చిన వార్తలు చూస్తుంటే ప్రతి జిల్లాలో వేల మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వాళ్ళు తాము ఇష్టపడని కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి పరీక్షల్లో విఫలమైన వారు మానసికంగా బాధపడుతున్నారు. కొందరైతే డిప్రెషన్లో కూడా వెళ్తున్నారు. సుమారుగా 40% మంది విద్యార్థులు రాంగ్ కెరియర్ చాయిస్ వల్ల డిప్రెషన్ మరియు బర్న్అవుట్ బాధితులుగా మారుతున్నారు. పిల్లల భవిష్యత్తు అంటే వారి జీవితం అంతా ఆనందంగా పనిచేసే వృత్తిలోనికి ప్రవేశించటం. అవును, విద్యార్థులకు మంచి గ్రేడులు, మార్కులు అవసరం. కానీ వాటికన్నా ముఖ్యం పిల్లల ఆసక్తులు, వాళ్ళ వ్యక్తిత్వం, ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో మారే జాబ్ మార్కెట్ ట్రెండ్స్. ఈ 4 అంశాలను పరిశీలించి సరైన కెరియర్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం 10 తర్వాత ఎంసెట్, నీట్ కోచింగ్ ఇచ్చే కాలేజీలో జాయిన్ చేసి చేతులు దులిపేసుకోవడం కాకుండా పిల్లలకి సూట్ అయ్యే కోర్సు, కెరియర్ ఎంచుకోవడానికి సహాయపడాలి. ఇంతకీ సరైన కెరీర్ ఎంపిక అంటే ఏమిటి? పిల్లల ప్రతిభకు తగ్గది, వాళ్ళు ఆసక్తిగా నేర్చుకునే కోర్సు, నైపుణ్యాలు పెంపొందించే విద్య, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగం. మంచి మార్కులు వచ్చినా ఇష్టం లేని కోర్సులో చేరిన విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. జీవితాన్ని మార్చేది మార్కులు కాదు, సరైన కెరీర్ ఎంపిక మాత్రమే. ఇది కూడా తల్లిదండ్రుల బాధ్యతే. డియర్ పేరెంట్స్, మీరు మీ బిడ్డ భవిష్యత్తును శాశ్వతంగా మార్చాలనుకుంటే ఇప్పటి నుంచే కెరియర్ గైడెన్స్ మీద దృష్టి పెట్టండి. పిల్లలతో మాట్లాడండి.
వాళ్ళ అభిరుచులు తెలుసుకోండి. అనుభవజ్ఞులైన కెరియర్ కౌన్సిలర్ల సలహాలు తీసుకోండి. గుర్తుంచుకోండి, వార్షిక పరీక్షల ఫలితాలు ఒక చిన్న మైలురాయి మాత్రమే, కానీ కెరియర్ ఎంపిక ఒక జీవిత ప్రయాణానికి దిక్సూచి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.